श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीलक्ष्मी रमण नारायण श्रीलक्ष्मी रमण नारायण श्रीलक्ष्मी रमण नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण श्रीलक्ष्मी रमण नारायण श्रीलक्ष्मी रमण नारायण भवभय हरण वंदित चरण भवभय हरण वंदित चरण भवभय हरण वंदित चरण भवभय हरण भवभय हरण वंदित चरण परम निरंजन नारायण परम निरंजन नारायण हरि परम निरंजन नारायण वैदेही मोहन नारायण वैदेही मोहन नारायण मुनिजन सेवित नारायण मुनिजन सेवित नारायण श्रीलक्ष्मी रमण नारायण श्रीलक्ष्मी रमण नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण श्रीलक्ष्मी रमण नारायण श्रीलक्ष्मी रमण नारायण भवभय हरण वंदित चरण भवभय हरण वंदित चरण परम निरंजन नारायण हरि परम निरंजन नारायण वैदेही मोहन नारायण वैदेही मोहन नारायण मुनिजन सेवित नारायण मुनिजन सेवित नारायण श्रीलक्ष्मी रमण नारायण ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्।
యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాదర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానదోస్మి తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ప్రియ దివ్యాత్మ స్వరూపులరా, సంపూర్ణ శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. దేవహూతి మాతకు కపిల భగవానుడు పరమాత్ముడే పుత్రుడిగా వచ్చాడు. ఆ తల్లి అదృష్టమది. వచ్చినటువంటి వాడు నేను పుత్రుణ్ణి మాత్రమే కాదమ్మా, అందరినీ పుత్రులుగా చేసుకొని పోషించేటటువంటి పరమాత్మను అనేటటువంటి దాన్ని అభివ్యక్తం చేస్తూ ఆ తల్లి ఏ ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానాన్ని అందిస్తూ సాంఖ్యయోగాన్ని చెప్పారండి. చివరిగా ఏం చెప్పారు? అమ్మా, సర్వభూతాలలోనూ అనన్య భావంతో సర్వత్రా ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ జ్యోతి, ఆ దివ్య జ్యోతి ఒక్కటే అయినప్పటికీ అనేకంగా భాషిస్తూ ఉంది. ఎన్నో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రకృతిగతమైనటువంటి ఆ ఆత్మ జీవాత్మ అని అన్నప్పుడు తెలియలేదు, పరమాత్మ అన్నప్పుడు తెలిసింది. అంతే తేడా. అజ్ఞానము జ్ఞానము అంటే అజ్ఞానులకు ఒక అక్షరం ఎక్కువ అండి, అంటే వీళ్ళకే డిగ్రీ ఎక్కువ ఉందన్నమాట అండి. ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళాడండి. అయ్యా, నాకేం నేర్పిస్తారు అంటే, అసలు నీకేం కావాలో చెప్పరా, జ్ఞానం కావాలా అజ్ఞానం కావాలంటే వాడు లెక్క పెట్టుకున్నాడట. జ్ఞానము 3 అక్షరాలే, అజ్ఞానము 4 అక్షరాలు. అయ్యా, కాస్త ఒక అక్షరం ఎక్కువ ఉన్నది, అదే నాకు నేర్పించండి అన్నాడట. అంటే అప్పుడు గురువు గారు అన్నారట, అరే, అజ్ఞానం గురించి నీకు నేర్పించక్కర్లేదు, సహజంగానే ఉంది. అంతే, సహజంగా ఉన్నటువంటి ఆ అంతరిస్తే జ్ఞానమేదో నీకు తెలుస్తుంది అని అన్నారండి. అంచేది ఇక్కడ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు జీవాత్మ, ప్రజ్ఞాన దశలో ఉన్నప్పుడు పరమాత్మ, అంతే తేడా. అంచేత ప్రకృతిగతమైనటువంటి ఈ ఆత్మ అజ్ఞాన వశంతో దేవతా జన్మ, మనుష్య జన్మ, జంతు జన్మ, పశు జన్మ, పక్షి జన్మ, క్రిమి జన్మ, కీటక జన్మ, స్థావర జన్మ, ఇలా అనేక యోగులలో జన్మలెత్తుతూ వేరువేరు భావాల్ని పొందుతూ భిన్న భిన్నమైనటువంటి గుణాలతో. దేవతకి మనిషికి ఎంత తేడా అండి, మనిషికి జంతువుకి ఎంత తేడా అండి. అలానే జంతువుకి పశువుకి తేడా ఉంది, పశువుకి పక్షికి తేడా ఉంది. పక్షికి చిన్న క్రిమి, పురుగు అంటారు చూడండి, చిన్న క్రిమికి తేడా ఉంది. ఇలా దేనికి దానికే తేడా. అంతా ఎందుకు ఒకే జాతి అని చెప్పినటువంటి దేవతలలో విభిన్నత్వము, మనుష్యులలో విభిన్నత్వము, పక్షులలో విభిన్నత్వము, జంతువుల్లో, పశువుల్లో, అన్నింటిలో ఈ భిన్న భిన్న భావాలతో, భిన్న భిన్న గుణాలతో అలా భాషిస్తూ ఉంటుందమ్మా. నిజానికి దేహాలు మాత్రమే వేరు, కానీ అన్ని దేహాలలో వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మ జ్యోతి మాత్రము ఒక్కటే. ఆ వెలుగు ఒక్కటేనమ్మా అని అన్నారు. అంటే ఇక్కడ మనకు కూడా తెలియాల్సింది ఏమిటండి, మన నిజస్వరూపము ఆ వెలుగే. నిజస్వరూపమైనటువంటి ఆత్మ యొక్క వెలుగులో ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచభూత మిశ్రితమైనటువంటి ఈ దేహము ఇన్ని భాషిస్తూ ఉన్నాయి. అందుచేత ఇవి వేరువేరుగా కనిపించినప్పటికీ వీటన్నింటికి మూలమైనటువంటి తత్వము, మూలమైనటువంటి కాంతి, మూలమైనటువంటి చైతన్యం మాత్రం ఒక్కటేనమ్మా అని చెప్పి, అంతే కదమ్మా, ఈ ఆత్మ అనేటటువంటిది సత్తు అసత్తు. సత్ అంటే ఏదుంటే అన్నీ ఉన్నవో అది సత్తు. ఇక అసత్తు
ఇదేమిటి అంటే ఒకటి ఉంటే ఉంటుంది, అది లేకపోతే ఇది లేనే లేదు. అది అసత్తు. అంతేకాదు అసత్తు అంటే త్రికాలముల యందు ఉండనిది. సత్తు అంటే 3 కాలముల యందు ఒకే రీతిగా ఉండేటటువంటిది. అంచేత సత్తుగాను ఉన్నది తానే, అసత్తుగా అంటే జడంగాను ఉన్నటువంటిది తానే. అంతేకాదు దీన్ని మనం ఏ రకంగా భావన చేద్దామండి అని అంటే అబ్బే భావానికి లోనయ్యేది కాదు. అంచేత భావాతీతం. అంతేకాదు భావాతీతంగా ఉంటుంది, అన్నింటితో తన స్నేహాన్ని, అన్నింటితో తన సంబంధాన్ని కలిగి ఉంటుంది. అదే ఆత్మీయ భావం. ఆత్మకు ఉండేటటువంటి లక్షణం ఏమిటండి? ఆత్మీయతయే ఆత్మ లక్షణం. ఈ రీతిగా ప్రవర్తిస్తూ తన ఉజ్వలమైనటువంటి తేజస్సుతో ప్రకృతి రూపంగా కనిపించేటటువంటి దీన్ని కూడా తిరస్కరించి లోబర్చుకుంటుంది అన్నారు. ఎందుకంటే ప్రకృతి పరమాత్మ నుండే వచ్చింది. పరమాత్మ నుండి వచ్చినటువంటి ప్రకృతిని పరమాత్మ లోబర్చుకుంటాడు కదండి. అందుచేత నేను జీవాత్మను కాదు, నేను పరమాత్మను అనేటటువంటి స్థాయికి, ఆ జ్ఞానానికి, ఆ అనుభూతికి ఎదిగినప్పుడు ఏముంటుందండి? ప్రకృతి అనేది ఉండదు. ఒకవేళ ప్రకృతి అనేటటువంటి ఈ శరీరము, ఈ ప్రపంచము ఇదంతా ప్రకృతిగతమే కదా, కనిపించినప్పటికీ కూడా దాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటుందే తప్ప ప్రకృతికి స్వాధీనమై ఉండడమ్మా ఆ జ్ఞాని. ఎందుకని? ఈ ఆత్మ అనేటటువంటి వెలుగు తన తేజస్సుతో ప్రకృతిని కూడా వశం చేసుకుంటుందమ్మా అని చెప్పారండి. ఈ ఆత్మ నిజ స్వరూపంబునం చేసి వర్తించునని కపిలుండెరింగించిన విని దేవహూతి వెండియు ఇట్లనియే. మహాత్మా ఎప్పుడైతే ఇలా ఆత్మ యొక్క నిజస్వరూపం సాంఖ్య తత్వాన్ని వివరించారో, కపిల భగవానుడు వివరించినటువంటి ఆ వివరాన్ని విన్నటువంటి, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి దేవహూతి మాత ఇలా అంటుంది అని తెలియచేస్తూ ఉన్నారు. మహాత్మా మహదాది భూతంబులకు ప్రకృతి పురుషులకు కలిగిన పరస్పర లక్షణంబులను తత్స్వరూపంబులను నెరింగించితివి. ఇంకా ఈ ప్రకారంబున సాంఖ్యంబునందు నిరూపింపబడునట్టి ప్రకారంబును భక్తి యోగ మహాత్మ్యంబును పురుషుండు భక్తి యోగంబునం చేసి సర్వలోక విరక్తుండగునట్టి యోగంబును ప్రాణిలోకంబునకు సంసారంబు అనేక విధంబైయుండు. కావున పరాపరుండవై కాలస్వరూపివైన నీ స్వరూపంబును ఏ నీవలని భయంబునం చేసి జనులు పుణ్యకార్యంబులు చేయుచుండుదురు. మిథ్యాభూతంబునైన దేహంబునందు ఆత్మాభిమానంబు చేయుచు మూఢుండై కర్మంబులందు ఆసక్తంబైన బుద్ధిని చేసి విభ్రాంతుండగుచు సంసార స్వరూపంబగు మహాంధకారంబునందు చిరకాల ప్రసుప్తుండైన జనుని ప్రబోధించు కొరకు యోగ భాస్కరుండవై ఆవిర్భవించిన పుణ్యాత్ముండవు నీవు. కావున నాకు ఇన్నియుం తెలియ సవిస్తరంబుగా ఆనతీయవలయుననిన దేవహూతికి కపిలుండిట్లని. ఎంత శ్రద్ధగా దేవహూతి మాత వింటుంది, ఆ విన్న దానిలో ఏ రీతిగా ప్రశ్న వేస్తుంది అని అంటే, అంత పెద్ద వయసులో కూడా ఆమెకు ఎంత స్పృహ ఉందండి, ఎంతటి ధారణ ఉందండి, ఎంతటి జిజ్ఞాస ఉందండి. అది మనందరికీ కూడా కావాలి. ఎప్పుడైతే ఆత్మ యొక్క నిజస్వరూపం ఎలాంటిది అని సాంఖ్యయోగాన్ని తెలియచేశారో కపిలుడు, అప్పుడు దేవహూతి మాత ఈ రీతిగా ప్రశ్నిస్తూ ఉంది. నాయన, అసత్యమైనటువంటి ఈ దేహం మీద ఆత్మాభిమానం పెంచుకొని చూడండి, తన స్వరూపము ఆత్మస్వరూపము, ఇది అనాత్మస్వరూపము అనేటటువంటి ఆ వేర్పాటు జ్ఞానం లేక ఏమనిపిస్తుందండి మనకి? ఆ ఆత్మాభిమానాన్ని అసత్యమైనటువంటి దేహం మీద పెట్టుకుంటున్నాం.
అంచేత కనిపించే ఈ దేహమే నేను, కనిపించే ఆయా ఉపాధులే మీరు అని అనుకుంటున్నాం. దీనికి కారణం ఏమిటి? ఆత్మజ్ఞానం లేకపోవడమే. అందుచేత అమ్మా ఎవరు దేవహూతి మాత ప్రశ్నిస్తుందండి, నాయన అసత్యమైనటువంటి ఈ దేహంపై ఆత్మాభిమానం పెంచుకుని ఎలా ఉంటున్నాడు? మూర్ఖుడుగా వ్యవహరిస్తూ, పైగా కర్మలపై ఆసక్తి కలిగి ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, ఈ పని చేస్తే ఏంటి అని, ఎలా చేద్దామా అలా చేద్దామా అని ఎంతసేపు కొట్టుకోవడం. కర్మలపై ఆసక్తి కలిగినటువంటి బుద్ధితో, బుద్ధిలో బుద్ధి కర్మానుసారిణి అంటుంటారు కదండి, కర్మలకు అనుసరించి బుద్ధి ప్రవర్తిస్తుంటుంది. బుద్ధి యొక్క నిర్ణయాన్ని బట్టి అతడు కర్మలు చేస్తూ ఉంటాడు. ఇది ఒకదానికొకటి లింక్ అన్నమాట. అంచేత ఇక్కడ కర్మలపై ఆసక్తి కలిగి ఉన్నటువంటి బుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. చెప్పారే, దేవత, మానవ, జంతు, పశు, పక్షి, క్రిమి, కీటక, స్థావర, జంగమ ఆది యోనుల్లో పుడుతూ విభిన్నమైనటువంటి గుణాలతో వ్యవహరిస్తూ ఉంటాడని చెప్పారు కదా. అదే ఇక్కడ గుర్తు చేస్తూ, ఇలా కర్మలయందే ఆసక్తి కలిగి బుద్ధితో భ్రమిస్తూ సంసారము అనేటటువంటి పెను చీకటి, దట్టమైనటువంటి ఈ చీకటిలో చాలా కాలం, ఇంత అంతా కాదు, అబ్బో చాలా పెద్ద కాలం ఎలా ఉంటున్నాడు? నిద్రామత్తుడై. చూడండి, ఎప్పుడైనా మనం ప్రయాణం చేసి వస్తే రాత్రి వేళ, ఆ పగటి వేళ అంతా నిద్రమోహంతోటే ఉంటామండి, బుద్ధి పని చేయదండి. అలా ఈ కర్మలయందు ఆసక్తి కలిగినటువంటి వాడి బుద్ధి భ్రమణంలోనే తిరుగుతుంది. ఎక్కడండి తిరిగేది అంటే సంసారము, నేను నాది. కాని దాని యందు అభిమానం పెంచుకోవడము, ఉంచుకోవడము, అవునన్న దాని యందు జ్ఞానం లేకపోవడం. ఆ జ్ఞానం లేకపోయిన కారణంగానే ఈ దేహమే నేను అంటే, ఎవరైనా మనల్ని అభినందించారు అంటే వాళ్ళకి కనిపించేది మన దేహమేనండి. ఓకే, ఎవరైనా మనల్ని నిందించారు అంటే వాళ్ళకి కనిపించేది మన దేహమేనండి. మనకి ఒక స్థిరమైనటువంటి జ్ఞానం, నేను దేహాన్ని కాదు. ఏదో ఒక మంచి బట్టలు కట్టుకుంటే ఆ కట్టుకున్న బట్టలే నేనైపోతానా? కాదే. ఎంత పట్టు చీర కట్టినా ఆ పట్టు చీర నేను కాదు. ఎలానో ఎంత ఉత్తమ జన్మ మానవ జన్మ, ఆ మానవ జన్మలో ఇంకా ఉత్తమత్వం, బ్రాహ్మణత్వం, పురుషత్వం అని వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు వారు చాలా వివరంగా చెప్పారండి, చాలా విశేషంగా చెప్పారండి. మానవ, పురుష, బ్రాహ్మణ జన్మ అని అంటూ. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంత ఉత్తమ జన్మ అని చెప్పుకునేది దేనికోసం? దేని ఎందండి? బయటికి కనిపించేటటువంటి వస్త్రము వంటి దేహము యందు. అంచేత ఆ దేహమునందు అభిమానం ఉంచుకోవడం ఏమంటున్నారంటే నిద్రామత్తుడు అంటున్నారు. అభిమానమే ఒక మోహము, మోహమే ఒక మత్తు. ఆ మత్తు వల్ల ఏం చేస్తున్నాడండి? నిద్రలో తూగుతూ ఉన్నాడు. అదిగో అలా నిద్రామత్తుడై ఉన్నటువంటి ఆ రకపు జనుల్ని మేల్కొల్పడం కోసం ఎవరైనా ఒకరు వచ్చారు అంటే నిద్రపోయేటటువంటి వాళ్ళని మేల్కొల్పుతారండి. రాత్రి వేళ నిద్రపోతే ఎవరు మేల్కొల్పరండి. పగటి వేళ గంటల తరబడి నిద్రపోతుంటే ఇంట్లో వాళ్ళు మేల్కొల్పుతారండి, లేదా వీధిలో వాళ్ళు ఫోన్ చేసో అది చేసో అన్నా మేల్కొల్పుతూ ఉంటారండి. ఇక్కడ అదే విషయంగా అమ్మ చెబుతూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది. సంసారం అనేటటువంటి దట్టమైన చీకటిలో చాలా కాలంగా నిద్రలో మునిగి ఉన్నటువంటి జనుల్ని మేల్కొల్పడం కోసమని యోగ భాస్కరుడవై నీవు ఆవిర్భవించావు నాయన. అటువంటి పుణ్యాత్ముడివి కాబట్టి ఓ మహాత్మా, మహత్తు మొదలైనటువంటి భూతాలకు, మహత్తు అహంకారము అనేటటువంటివి రెండైతే పంచభూతాలు, ఇవి ప్రధానంగా. ఇక అవ్యక్తము కూడా జోడిస్తే 8 అవుతుందండి. ఇలా మహదాది భూతాలకు, ప్రకృతి పురుషులకు ఉన్నటువంటి వేరు లక్షణాలని చాలా చక్కగా వివరించావు నాయన. వాటి స్వరూపాలను నేను కూడా గుర్తించాను, తెలుసుకున్నాను. అదే విధంగా సాంఖ్యయోగాన్ని అనుసరించి భక్తి యోగ మహత్వాన్ని కూడా నాకు వెల్లడించు అని అడుగుతుందండి మాత. అంటే ఎంతవరకు సాంఖ్యయోగం అంటే ఏమిటో వివరించారు. ఇప్పుడు భక్తి యోగం
దాని యొక్క మహత్వం ఏమిటో దాన్ని వివరించాల్సింది. అంతేకాదు పురుషుడు అన్నటువంటి వాడు భక్తి యోగం ద్వారా సమస్త ప్రపంచము నుండి విరక్తుడు అవ్వడానికి ఆ విధం ఏమిటో, ఆ ఉపాయం ఏమిటో, ఆ మార్గం ఏమిటో నాకు వివరించు నాయనా. అంతేకాదు ప్రాణి లోకానికి అనేక విధాలుగా ఉండేటటువంటి ఈ సంసారం అందరికీ ఒకే రీతిగా ఉంటుందండి. సంసారము ఉండదండి. ఎవడి సంసారం వాడిదే, ఎవడి సంస్కారం వాడిదే, ఎవడి పుణ్య పాపానుభూతులు వాడివే. ఇంట్లో తల్లికి 10 మంది పిల్లలు పుడితే 10 మంది జన్మలు, 10 మంది స్వభావాలు ఒకే రీతిగా ఉండే వీలు లేనే లేదు. అంచేది ఈ ప్రాణి లోకానికి అనేక విధాలుగా ఉండేటటువంటి ఈ సంసారానికి నీవు ఎవరివి? పర అపరుడవు, పరుడవు. అంతేకాదు పరుడమైనటువంటి నీవు అన్నింటిలో మునిగి అన్నింటితో సంబంధం కలిగి ఉంటావు, కానీ అంటకుండా ఉంటావు. ఇది అపరత్వం అండి, అది పరత్వం అండి. అటువంటి నీవు కాలస్వరూపుడువై ఉన్నటువంటి నీ స్వరూపం ఏమిటో, నీ స్వరూపాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అది కూడా వివరించు తండ్రి. కాలస్వరూపుడమైనటువంటి నీ భయం వల్ల ఈ మనుష్యులందరూ పుణ్యకర్మలు చేస్తారు. ఎందుకంటే ఆయా ఋతువు, ఆయా మాసము, ఆయా తిథి, ఆయా రోజు, వారము వచ్చినప్పుడు ఓ మాఘమాసము ఆదివారము సూర్య భగవానుడి చక్కగా ప్రస్తుతిద్దాము, సూర్యోపనిషత్ చదువుదామా, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుదామా అని అనిపిస్తుంది. ఎందుకని? మంచిది. అదే ఇక్కడ ప్రశ్నిస్తూ ఉందండి దేవహూతి మాత. కాలస్వరూపుడమైనటువంటి నీ భయం వల్ల మానవులు పుణ్యకర్మలు ఏ రీతిగా చేస్తారు, ఆ పుణ్యకర్మలు ఏమిటో కూడా నాకు సవిస్తరంగా తెలిసేలా చెప్పవే అని ఎప్పుడైతే దేవహూతి మాత ప్రశ్నించిందో దానికి కపిల భగవానుడు ఇలా అంటూ ఉన్నారండి. నళినాయతాక్షి విను జనముల ఫల సంకల్ప భేదమున చేసి మదింగల భక్తి యోగ మహిమం బలవడక అనేక విధముల అనదగునవియున్. అమ్మా, పద్మాల వంటి విశాలమైన కన్నులు గల హే తల్లి వినమ్మా. ఆయా ప్రజల యొక్క ఆయా సంకల్పాలను బట్టి, వాళ్ళ ఆశయాలను బట్టి వాళ్లకు భక్తి యోగం సిద్ధిస్తుంది. అంతేకాదు ఆ భక్తి యోగం కూడా అనేక విధాలుగా ఉంటుందమ్మా అని ఆ అనేక విధాలను ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. తామస రాజస సాత్వికాది భేదంబులం త్రివిధం వైయుండు అందు తామస భక్తి ప్రకారం పెట్టిదనినా. అమ్మా, వాటిని క్రమంగా నీకు నేను వివరిస్తాను వినమ్మా అని అంటూ భక్తి కూడా 3 రకాలు ఉంటుంది. తామసము, రాజసము, సాత్వికము. ఇక దానిలో ఈ 3 విధాల్లో తామస భక్తి ఎలా ఉంటుంది అని అంటే సతత హింసాతిదంభ మాత్సర్య రోష తమములను చేయుచును భేదదర్శియగుచు పరగా నాయందు కావించు భక్తి తలంప తామసం బనదగువాడు తామసుండు. అమ్మా, ఇతరులను హింసిస్తూ ఆడంబరం, అసూయ, రోషం, అజ్ఞానం, భేదబుద్ధి కలిగి నన్ను భజించేటటువంటి వాడు తామసుడు. అంటే వాడి భక్తి తామస భక్తి అన్నారు. ఇక్కడ మనల్ని మనం కూడా ఒక్కసారి ప్రశ్నించుకోవాలండి. మనకున్న భక్తి ఏమిటి? ఈ రీతిగా ఉన్నామా, ఇంకా ముందు ముందు చెప్పబోయే రకంగా ఉన్నామా అని. ఎందుకంటే తద్వారా మనకి సత్యం ఏమిటి, వాస్తవం ఏమిటి అనేది తెలుస్తుందండి. ఇవాళ మనం లోకంలో చూస్తూ ఉన్నామండి, ఇతరులను హింసిస్తూ లేదా వేరే ప్రాణులను కూడా హింసిస్తూ ఓ పెద్ద ఆడంబరంగా, ఈ ఆడంబరంలో నాకన్నా వారెవరో ఇంత బాగా చేశారు అని దాన్ని తట్టుకోలేక అసూయతో ఏమేమో చెయ్యాలి అనుకోవడం అండి. దానితో పాటుగా రోషం, పౌరుషం. దీనికి అన్నిటికీ కారణం ఏమిటండి? అజ్ఞానం. అజ్ఞానమే ఎంత పని చేయిస్తుంది. తద్వారా భేద బుద్ధి కలిగి
నన్ను భజిస్తూ ఉంటాడు. కొన్ని ఎన్ని దుర్గుణాలతో ఏం చేస్తున్నాడంటే నన్నే భజిస్తూ ఉన్నాడు. వాడికి కూడా ఉంది భక్తి, కానీ వాడికి కూడా ఉన్నటువంటి ఈ భక్తి ఏ రకపు భక్తి? తామసపు భక్తి. అంచేత అతన్ని తామస భక్తుడు అంటారమ్మా అని ఘన విషయ ప్రావీణ్యములను సుమహైశ్వర్య యశములను పూజా జంగుని నను నద్ధి భజించుట చను రాజసయోగమనగా సౌజన్యనిధి. అమ్మా, సుజనములు అంటే సద్గుణాలకు ఆలవాలంగా ఉన్నటువంటి హే తల్లి, ఆడంబరంతో కూడినటువంటి పూజా ద్రవ్యాలతో అష్టైశ్వర్యాల కోసం, పేరు ప్రతిష్టల కోసం పూజనీయుడైనటువంటి నన్ను పూజించేటటువంటి భక్తి రాజస భక్తి అవుతుంది అన్నారండి. అంటే ఇప్పుడు చేసేటటువంటి నలుగురికి తెలియాలి, పబ్లిసిటీ, అది ఒక పెద్ద ఆడంబరం, దానికి ఒక క్వాలిటీ పూజా ద్రవ్యాలు, ఇవన్నీ దేనికోసం చేస్తున్నామండి? చేసినటువంటి వాడికి అష్టైశ్వర్యాలు, చేయించుకునేటటువంటి వాడికి అష్టైశ్వర్యాలు, అంతేనా? పేరు ప్రతిష్టలు. ఈ రీతిగా ఎన్ని గుణాలను పెట్టుకుని, ఇన్ని లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని నన్ను పూజిస్తూ ఉండేటటువంటి ఆ పూజ లేదా ఆ భక్తి ఏమా భక్తి? రాజస భక్తి అవుతుందమ్మా. అతడు రాజస భక్తుడవుతాడమ్మా అని వివరించారండి. ఇక సాత్విక భక్తి గురించి తెలియచేస్తూ ఉన్నారు. అనుపమ పాప కర్మ పరిహారముకై భజనీయుడైన శోభన చెరుతుండి తండరుచు భావమునం తలపోసి భక్తి చే అనితర యోగ్యతన్ భగవదర్పణ బుద్ధిను నచ్చి కర్మముల్ జనహితకారి అయినగడ సాత్విక యోగమనంగ చొప్పడు. అమ్మా, ఎంతవరకు తామస రాజస చెప్పాను, ఇప్పుడు సాత్విక భక్తి గురించి తెలియచేస్తున్నాను వినమ్మా. ఏమిటి భక్తి? సాటి లేని పాపాలను అన్నింటినీ పరిహరింప చేస్తుందమ్మా, పరిహరిస్తుంది ఈ భగవద్భక్తి. ఇది మాత్రం ఒక్కటే. ఏ పాపాలైనది, చిన్న పాపమా పెద్ద పాపమా కొండంత పాపమా, అది ఎలాంటిదైనప్పటికీ కూడా కేవలం భగవద్భక్తి ఒక్కటే పరిహరిస్తుంది అనేటటువంటి విశ్వాసం ఉండడం సాత్విక భక్తమ్మా. అంతేకాదు, భజింపదగినటువంటి, కీర్తించదగినటువంటి, స్మరించదగినటువంటి పరమ పవిత్ర చరిత్రుడు ఎవరు? కేవలం భగవంతుడే అని నిరంతరం మనస్సులోనే ధ్యానిస్తూ భావిస్తూ సమస్త కార్యాలను, అన్ని పనులను మనకు ఏదేదైతే విద్యుక్త కర్తవ్యంగా ధర్మంగా ఉందో వాటన్నింటినీ కూడా భగవదర్పణం చేస్తూ భగవంతుని కోసమే చేస్తూ ఎవరైతే ఉంటారో అది సాత్విక భక్తమ్మ. అంతేకాదు, తాను చేసేటటువంటి ఈ సాత్విక భక్తిలో లోకులందరికీ కూడా మేలును చేకూరుస్తూ ఉంటుంది. అందుకని పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువుల్లో విశ్వ కళ్యాణార్థం అని అంటారండి. మేము నిత్యం చేసేదాని సంకల్పంలో చెబుతూ ఉంటాం. అంటే లోకంలో ఉన్నటువంటి లోకులందరికీ కూడా మేలును కలిగించే రీతిగా ఉండాలే తప్ప కీడును కలిగించేదిగా ఉండకూడదు. కీడును కలిగించేదైతే ఏం భక్తి అన్నది తామస భక్తి అవుతుంది. కీడు అంటేనే హింస కదా, అంచేది తామస భక్తి అయిపోతుంది. సో ఆడంబరంగా పోతూ ఉండడం, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను శభాషణాలి, నా పేరు విశ్వవిఖ్యాతం కావాలి అనేటటువంటి భావంతో చేస్తే అది ఏమవుతుంది? రాజస భక్తి అవుతుంది. మరి సాత్విక భక్తి ఏమిటండి? మన పాపాలను హరింపచేసేది కేవలం భగవద్భక్తి ఒక్కటే అనేది స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి. అంతేకాదు, భజించదగినవాడు, పూజించదగినవాడు, స్మరించదగినవాడు, నమస్కరించదగినవాడు ఎవరు? ఒక్క భగవంతుడే. అందుకేనండి ఎవరికి ఏ కష్టం వచ్చినా దేవుడే 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 అని ఎందుకు చెబుతుంటారంటే పెద్దలు. కొన్ని వాళ్ళని పట్టుకో వాళ్ళు ఆదుకుంటారు, వీళ్ళని పట్టుకో వీళ్ళు ఆదుకుంటారు. లేదండి, ఎవరికి ఎవరు ఆదుకునే వాళ్ళు లేరండి. ఒక్కడే, వాడొక్కడే, అదే భగవంతుడు. అంచేత భగవంతుడే
అనేటటువంటి ఒక స్థిర నిర్ణయం మనస్సులో భావించుకుంటూ ఉన్నటువంటి వాడు భక్తుడు. అంతేకాదు ఏం చేసినా, తనకు స్నానం చేసుకున్నా, వంట చేసుకున్నా, ఎవరికి వడ్డన చేసినా, ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినప్పటికీ భగవన్ నీకోసం, 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 నా జీవితమే నీకోసం. అంచేత నేను చేసేటటువంటి ప్రతి కర్మ నీకోసం. మరి ఫలితం ఎవరికి? నాకా ఏమిటి? కాదు కాదు, కర్మ నీకోసమే కాబట్టి ఫలితం కూడా నీకోసమే, నీకే సమర్పితం. యతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని మనం ఒక పూజ చేసిన తర్వాత చివరిలో అంటామండి. ఇది మన బుద్ధిలో నిశ్చయం అయిపోతే వంట చేస్తుంటే ఎస్ ఇది కూడా పరమేశ్వరార్పణం, మనమే భోజనం చేశామండి, ఇది కూడా పరమేశ్వరార్పణమే. అదేమిటండి అక్కడ నివేదన అంటే పరమేశ్వరార్పణం బాగుంది, ఇక్కడ సమర్పించి పరమేశ్వరార్పణం అంటే ఏమిటండి అంటే ఇక్కడ కూడా ఉన్నది అతడే, ఆ తత్వమే. ఎందుకని భగవంతుడు లేనిది కానిది యత్కించిదపి నాస్తి. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా. ఏదైనా చెప్పండి మీరు, శ్రూయతే వినబడుతుందో, కనబడుతుందో, అనబడుతుందో, అది ఏదైనప్పటికీ కూడా అంతా నారాయణ నారాయణ నారాయణ. ఉన్నది ఒకే ఒక తత్వం. అంచేత ఆ భగవంతుడికే అర్పణ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అర్పణ, అక్కడ అర్పణ. అందుకనే తెలిసిన పెద్దలు 5 ఆకుతులు వేస్తారండి భోజనం చేసేము. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహం, సమానాయ స్వాహ. భగవంతుడికి నివేదన చేసినప్పుడు ఈ 5 ప్రాణాలకు సమర్పిస్తారండి. అలానే ఇక్కడ నివేదన చేసినప్పుడు కూడా 5 ప్రాణాలకే సమర్పిస్తారండి. సర్వత్రా ఉన్నటువంటిది 5 ప్రాణాలే తప్ప మరి లేదు. అంచేత ఇక్కడ పరమేశ్వరార్పణమే, అక్కడ పరమేశ్వరార్పణమే. ఇలా పరమేశ్వరార్పణంగా సర్వ కార్యాలను చేస్తూ ఉండేటటువంటి వాడు సాత్విక భక్తుడమ్మా. అంతేకాదు తాను చేసేటటువంటి పనిలో ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేకూరుస్తుంది. ఆ మేలు చేకూరుస్తూ చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నావో అది సాత్విక భక్తి అన్నారండి. భగవంతుడి దయ వల్ల మనం ఈ 3వ భక్తిలోనే ఉన్నాము అని అనుకుంటున్నామండి కదా. రాజసిక భక్తి లేదు, తామసిక భక్తి అసలు లేదని చెప్పుకోవచ్చు, అది కన్ఫామ్ గా చెప్పేసుకోవచ్చు. ఇక సాత్విక భక్తిలో ఇంకా ఆ పెర్ఫెక్షన్ 100కి 100%, 100కి 110% పెంచుకునేటటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం. ఆ అమ్మకే చెప్పిన కపిలావతారుడు వాళ్ళ అమ్మకే చెప్పిన ఇక్కడ మనం చాలా మంది అమ్మలు ఉన్నాం కాబట్టి మనందరం కూడా స్వీకరిద్దాం అని చెబుతూ, మనుసుత మద్గుణ శ్రవణ మాత్ర లభించిన ఎట్టి భక్తి చేననకుడా సర్వశోభన గుణాశ్రయుడనై పరమేశ్వరుండనై తనరిన నన్ను చెందిన ఉదాత్త మనోగతుల వ్యయంబులై వననిధిగామి అయిన సురబాయిని పోలే ఫలించు నిమ్ములన్. హే మనుసుత, మను ప్రజాపతి యొక్క పుత్రిగా అమ్మా, నా సద్గుణాలను ఆలకించినంత మాత్రాన ప్రాప్తించినటువంటి భక్తితో ఏముందండి, వింటూ వింటూ ఉంటే అబ్బా కపిలావతారుడు బట్టి మనవడు పుట్టినా బాగుండేది కాదు అని మీకు అనిపిస్తుంది కదండి. ఎందుకంటే కొడుకులు పుట్టే ఛాన్స్ పోయింది కాబట్టి మనవడు పుట్టినా బాగుండండి, ఆ మనవడు ద్వారా మనం ఉద్ధారణ పొందేస్తాము అని. అంచేత అమ్మా నా గుణాలను ఆలకించినంత మాత్రాన ప్రాప్తమైనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తితో ఉదాత్త చిత్తులైనటువంటి కొందరు ఏం చేస్తారు, పాపరహితుణ్ణి, అనంత కళ్యాణ గుణ సహితుణ్ణి, పరమేశ్వరుణ్ణి అయినటువంటి నన్ను ఆశ్రయిస్తారమ్మా. అటువంటి ఆ ఉత్తముల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అంటే సముద్రాన్ని సంగమించినటువంటి గంగా నదిలా. గంగానది ఏం చేస్తుందంటే ఓ ఉడకలు పరుగులు పెడుతూ 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 ఎక్కడికి తల్లి వెళ్ళిపోతున్నావంటే మీరు నాతో మాట్లాడదు, కావాలంటే మీరు స్నానం చేయండి అని మాత్రం ఆపొద్దు, నేను వెళ్ళిపోతాను. అలా ఈ ఉత్తముల యొక్క మనోభావాలన్నీ సముద్రాన్ని సంగమించినటువంటి గంగా నదిలా
సఫలమవుతాయమ్మా. ఆ మనోభావాలు అనే నదులు అనంత ప్రేమ సాగరుణ్ణి, జ్ఞాన సాగరుణ్ణి అయినటువంటి నాలో నన్ను పొంది నన్ను సంగమిస్తాయి. ఎలా? గంగమ్మ సముద్రాన్ని చేరినట్లుగా అని చక్కని ఉపమానాన్ని కూడా చెప్పారండి. ఇది మనకి ఒక మంచి ఛాన్స్. ఆ భగవంతుడి యొక్క గుణగణాలని, భగవంతుడి యొక్క భక్తులైనటువంటి భాగవతోత్తముల యొక్క సద్గుణాలను నిన్ననే విన్నామే, భీష్మ పితామహుని యొక్క ఆ సద్గుణాలను. అలా ఎందరో భాగవతోత్తములు ఆ భగవంతుని పట్ల వారికి ఉన్నటువంటి భక్తి, ఇది వింటూ 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 ఉంటే ఏమవుతుందండి? మనకు కూడా అంటుకుంటుందండి. ఎంతో కొంత అంటుకుంటుందండి. అంటుకున్నది నెమ్మదిగా ఏమవుతుందండి? పెరుగుతుందండి. పెరిగినటువంటిది ఏం చేస్తుందండి? పాపరహితుల్ని మనల్ని చేస్తుంది. అంతేకాదు, పాపరహితుడు అనంత కళ్యాణ గుణ సహితుడు అయినటువంటి ఆ పరమేశ్వరునితో సంగమాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నిస్తాయి. క్రమక్రమంగా గంగా నది సముద్రంలో కలిసినట్టుగా కలిసి సఫలీకృతమవుతాయి అని చెప్పారు. ఆ సాఫల్యం మనందరికీ సిద్ధించుగాక అని ఆ కపిల భగవానుణ్ణి ప్రార్థిస్తూ, హేయ గుణరహితుడనగల నాయందుగల భక్తి లక్షణము తెలిపితి, నన్పాయక నిర్హేతుకముగ చేయు మదీయ వ్రతైక చిరతర భక్తిన్. అమ్మా, నిందనీయములైనటువంటి గుణాలు లేనివాడనైన నాయందు నిలుపవలసినటువంటి భక్తి లక్షణాలను తెలిపారు. ఇక నన్ను వదలకుండా, విడిచిపెట్టకుండా, అదా ఇదా అని హేతువులు, కుతర్కాలు వెతకకుండగా, చెయ్యకుండగా ఏ వ్రతమైతే చేస్తారో అదే అచంచలమైనటువంటి భక్తి అని భావించు అమ్మా అని చెప్పారు. మరి మనకి కూడా చంచలమైన భక్తి కాదండి, అచంచలమైనటువంటి భక్తి. అంటే అక్కడ కూడా రామచంద్రుడు ఆ దుర్గుణం లేదా, కృష్ణ పరమాత్మలో ఇది లేదా, ఈ బుద్ధికి ఏం పని ఉండదండి. దీనికి బుద్ధి లేక ఇలా బుద్ధి లేని కుతర్కాలు ఏవో చేస్తుంది. అవేవి లేకుండా, ఏ హేతువులు వెతకకుండా చేసేటటువంటి వ్రతమే అచంచలమైనటువంటి భక్తి అని భావించి అలా చెయ్యాలమ్మా అని చెప్పారు. మనం అలా చేద్దాము. దేవహూతి మాత కపిల భగవానుణ్ణి, తండ్రి ఇంతవరకు సాంఖ్యయోగాన్ని వివరించారు కదా, అలానే భక్తి యోగం అంటే ఏమిటి, దాన్ని కూడా వివరించాల్సింది అని అడిగితే, అమ్మా ఆ భక్తి అనేది చాలా రకరకాలుగా ఉంటుందమ్మా అని చెబుతూ, తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి అని 3 విధాలుగా ఉంటుంది అని తెలియచేస్తూ, ఈ సత్వగుణంలోనే ఇంకా ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది ఆ భక్తి లక్షణాలు కూడా నీకు నేను తెలియచేస్తానమ్మా అని అంటూ, ఏ రకమైనటువంటి నిందనీయాలైన గుణములు లేనివాడనైనటువంటి నా యందు నిలుపవలసినటువంటి భక్తి లక్షణాలను కూడా తెలిపాను అన్నారండి. అది ఏ రకంగా చెప్పారు? నా సద్గుణములను ఆలకించినంత మాత్రాన భక్తి ప్రాప్తిస్తుంది. ఈ ప్రాప్తించినటువంటి భక్తితో ఉదాత్త చిత్తులుగా ఉంటారు. అలా ఉదాత్త చిత్తులైనటువంటి వారిలో కొందరు పాపరహితుణ్ణి, అనంత కళ్యాణ గుణ సహితుణ్ణి, పరమేశ్వరుణ్ణి అయినటువంటి నన్ను ఆశ్రయిస్తారమ్మా. అటువంటి ఉత్తముల మనోభావాలు ఎలా సంగమిస్తాయి నన్ను అని అంటూ, సముద్రాన్ని సంగమించేటటువంటి గంగా నదిలా అని ఒక ఉపమానాన్ని కూడా పోల్చి చెప్పారండి. ఆ రీతిగా గంగా నదీమాత సముద్రుడు అనేటటువంటి పురుషుణ్ణి చేరినట్లుగా ఆయా భక్తులు అనేటటువంటి పవిత్ర నదుల వంటి ఆ భక్తులు సముద్రుడైనటువంటి సత్పురుషుడైనటువంటి నన్ను చేరి వారి వారి జన్మ సాఫల్యతను పొందుతారమ్మా అని చెప్పారండి. అంతేకాదమ్మా, ఎంతవరకు ఏ రకమైనటువంటి హేయ భావములు
నిందనీయములైనటువంటి గుణములు లేనటువంటి నాయందు భక్తి ఎలా నిలుపాలో ఆ లక్షణాలను చెప్పాను. ఇంకా నీకు అచంచలమైనటువంటి భక్తి గురించి ఇంకా వివరిస్తాను వినమ్మా అని అంటూ నన్ను వదలకుండగా నాయందు ఏ లోపాలు వెతకకుండగా ఎవరైతే అచంచలమైనటువంటి భక్తితో ఇదొక వ్రతం, నా జీవన వ్రతం అని ఎవరు అనుకుంటారో అలా అటువంటి వారి భక్తి అచంచలమైనటువంటి భక్తి అని భావించు అమ్మా అని తెలియచేస్తూ నిష్కాములైన మదీయ భక్తులకు అట్టి భక్తి యోగంబు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యంబులకు సాధనంబు కావున మహాత్ములకు వారు నిజ మనోరథ ఫలదాయకంబులైన మదీయ సేవా విరహితంబులైన ఇతర కర్మంబులు ఆచరింపనుల్లరు. దీనిని ఆత్యంతిక భక్తి యోగంబని చెప్పుదురు. సత్వరజస్తమో గుణ విహీనుండైన జనుండు మత్సమాన ఆకారంబునుందు అని చెప్పి మరియు ఇట్లని నిష్కాములు అమ్మా ఏ కోరికలు లేకుండా నన్నే భజించేటటువంటి నా భక్తులకు పైన చెప్పినటువంటి భక్తి యోగం ఏం చేస్తుంది, ఏమవుతుంది వివరిస్తూ ఉన్నారండి. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనే ముక్తులకు సాధనమవుతుంది. ఇది నిష్కామ్యంగా చేసేటటువంటి భక్తి అంటే ఏమీ కోరకుండగా నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉండడం. అలా స్మరిస్తూ ఉన్నటువంటి ఆ స్థితి ఏం చేస్తుందండి, ఈ 4 ముక్తులకు సాధనమవుతుంది ఆ భక్తి అని చెప్పారండి. చెప్పుకున్నామే అది వరకే. సాలోక్యం అంటే ఆ పట్టణానికి ఆ లోకానికి వెళ్ళడం సాలోక్యం. సామీప్యం ఆ లోకంలో కూడా చాలా చేరువులో ఉండడము సామీప్యం. సామీప్యమే కాదు, స్వామి ఎలా ఉంటాడో చతుర్భుజధారిగా అలా ఉండడం అనేటటువంటిది సారూప్యం. అదే మనకి ఏ ఏ దేవత అయితే ఆయా ద్వారపాలకులు ఆ రీతిగా ఉంటారండి. శివ ద్వారపాలకులు శివునిలా ఉంటారు, విష్ణు ద్వారపాలకులు విష్ణువులా ఉంటారు. అలానే దేవి ద్వారపాలకులు దేవి ఎలా ఉంటుందో ఆ దేవి రూపంగానే వాళ్ళు ఉంటారు. అంచేత ఇది సారూప్య ముక్తి. ఇక చివరిది ఏమిటండి, సాయుజ్యం. ఇక సాయుజ్య ముక్తిరేవ ముక్తి అని చెబుతుందండి, మనకి ముందుగా కూడా చెబుతుంది. ఈ 3 ముక్తులు వచ్చినప్పటికీ కూడా జారిపోయే అవకాశం ఉంది, మనందరికీ తెలుసు. జయ విజయులు సాలోక్య సామీప్య సారూప్య ముక్తులు పొందినప్పటికీ కూడా అక్కడ ఇంకా అహం ఉంది, మేము ద్వారపాలకులము అనేటువంటి గర్వం ఉన్న కారణంగా వచ్చినటువంటి ఆ మహాత్ముల్ని ఏదో చిన్నపిల్లలు అని అనుకుని గుర్తించలేక వారిని ధిక్కరించడంతో ఏమయ్యిందండి, ఆ సారూప్య ముక్తి పొందినటువంటి వారి ఆ ఉత్తమ పదవి నుండి చ్యుతులైపోయారు. అందుచేత సాయుజ్య ముక్తిరేవ ముక్తి, సాయుజ్య ముక్తియే ముక్తి తప్ప మిగిలినటువంటివి ఈ 3 ముక్తులు మరలా తిరిగి జారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పారు. అంచేత ఈ భక్తి ఏం చేస్తుంది, ఈ 4 ముక్తులకి సాధనమవుతుంది. అందువల్ల అమ్మా మహాత్ములైనటువంటి వారు తమ కోర్కెలు తీర్చేవే అయినా తన ఆరాధనకు అంటే స్వామి చెబుతున్నాడు కదండి, నా ఆరాధనకు దూరం అయ్యేటటువంటి ఏ సాధనాలను వాళ్ళు చెయ్యరు. అది కోరికలు తీరేవే లేదా తీర్చేవే అయినప్పటికీ కూడా వేరే వాటి జోలికి పోరు, వేరే సాధనాలను కూడా చెయ్యరు. ఎందుకని, నాకు దూరం అవుతున్నారు కాబట్టి. అంచేత నాకు దూరం అయ్యేటటువంటి ఏ సాధనలు వాళ్ళు చెయ్యరు. అంచేత దీన్ని ఏమంటారమ్మా, ఆత్యంతిక భక్తి యోగము అంటారమ్మా. అంటే నాకు దూరం అయిపోయేటటువంటి, నాకన్నా వేరైపోయేటటువంటి మార్గాలకు వెళ్లకుండగా నన్నే నిరంతరము నేనే పరమగతిగా ఎవరైతే తలుస్తూ ఉంటారో
వాళ్ళు చేసేటటువంటి భక్తి ఆత్యంతిక భక్తి యోగము అని అంటారమ్మా అని వివరిస్తూ ఉన్నారండి. అంతేకాదమ్మా, సత్వరజస్తమో గుణాలకు అతీతమైన, చూడండి, తమస్సును జయించాలంటే రజస్సు, రజస్సును జయించాలంటే సత్వం, చివరికి సత్వాన్ని కూడా విడిచిపెట్టి శుద్ధ సత్వానికి వెళ్ళాలి. అందుచేత సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఆ సాధకుడు, ఆ ఉత్తమ మానవుడు నాతో సమానమైన రూపాన్ని పొందుతాడమ్మా అన్నారు. అదే సారూప్య ముక్తి. నాతో సమానమైనటువంటి రూపాన్ని పొందుతాడు అని చెప్పి ఇంకా ఇలా వివరిస్తూ ఉన్నారు కపిలావతారం. నిత్య నైమిత్తిక నిజ ధర్మమున గురు శ్రద్ధాగరిష్టత చతుర పాంచరాత్రోక్త హరి సమారాధన క్రియలను నిష్కామనంబున నెరిమదీయ విగ్రహ దర్శన వినుతి పూజా వందన ధ్యాన సంశ్రవణముల కర్మ సంగి కాకుండుట సజ్జన ప్రకరాభిమానం గుణుందుట హీనులందు చాలననుకంప చేయుట సములయందు మైత్రి నెరపుట యమ నియమ క్రియాది అయిన యోగంబు చేత ఆధ్యాత్మికాధి భౌతికాదుల తెలియుట పలుకుటయును. అమ్మా, అంతేకాదు నిత్య నైమిత్తికాది స్నానము, సంధ్య ఆది ఇలాంటివన్నీ నిత్య కర్మలండి. ఇక నైమిత్తిక కర్మ ఏమిటి? జగత్ కళ్యాణార్థం చేసేటటువంటి యజ్ఞ యాగాది నైమిత్తిక కర్మలందు కూడా అత్యంతమైనటువంటి శ్రద్ధ ఆసక్తులు కలిగి ఉండడము, అలానే గురువులను పెద్దలను గౌరవించడం, పాంచరాత్రాగములో చెప్పబడినటువంటి ప్రకారంగా శ్రీహరిని నిష్కామ బుద్ధితో ఆరాధించడం, అంతేకాదు ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం, కీర్తించడం, పూజించడం, నమస్కరించడం, స్మరించడం, నా చరిత్రలు వినడం, దీనితో పాటుగా అతడు చేస్తున్న కర్మలో చిక్కుకోకుండా ఉండడం. చూడండి, ఇవన్నీ మనందరికీ అవసరమైనటువంటి సాధనం. చాలా సులభమే, వీటిల్లో కూడా మనం చేస్తూనే ఉన్నాము. ఆ చేసేటటువంటి వాటిల్లో క్రమంగా ఇవేవి తప్పనిసరి అనేటటువంటివి చెప్పడంతో మనకి ఒకటి ఉత్సాహము, రెండవది మనం చేస్తున్నదే కాబట్టి అభ్యాసము అయి ఉంది. ఇంకా దాన్ని విపులంగా స్పష్టంగా మనం తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే సాధనలో మనకి చాలా ఉత్సాహము, సులువు అనిపిస్తుందండి, ఉత్సాహం కలుగుతుందండి. అమ్మా, నా చరిత్రను వింటూ కర్మలలో చిక్కుకోకుండా ఉండడము. ఏం చెప్పారండి? నిష్కామ బుద్ధితో ఆరాధించడం ఒకటైతే, ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం. ఇది ఎలా అంటే బాహ్యమైనటువంటి ఆయా మూర్తులు ఏదైనా కావచ్చండి. బంగారు మూర్తి కావచ్చు, రజత వెండి మూర్తి కావచ్చు, మట్టి మూర్తి కావచ్చు, పిఓపి కావచ్చు, లేదా కలప కావచ్చు. మూర్తి ఏది అని కాదండి, ఆ మూర్తిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని, ఆ నిజ తత్వాన్ని దర్శించడం అన్నమాట. అంటే స్వామి ఇలా ఉండేవాడు, అరే ఈ రూపమే ఇంత బాగుంటే ఇక నిజంగా నాకు అలా దర్శనమిస్తే ఇంకెంత బాగుంటుంది అనేది ఒకటండి. అంచేత పదే పదే ఆ రూపాన్ని దర్శించడం. ఇవాళ పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుమల, కాళహస్తి, షిరిడి, పుట్టపర్తి, శ్రీశైలం, వారణాసి ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. ఎంత జనరద్దీగా ఉంటుందండి. దీనికి కారణం ఏమిటి? ఆయా స్వయంభూలైనటువంటి ఆ దివ్య మూర్తులను దర్శించడము అనేటటువంటి ఆ ఉత్సాహం అన్నమాట. అంటే ఎప్పుడు యాత్రకు వెళ్ళాలి, ఎప్పుడు ఆ దర్శనం చెయ్యాలి అనేది యాత్రకు వెళ్ళే దేనికోసం అండి? ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి మూర్తిని దర్శించడం కోసం. ఈ మూర్తిని దర్శించడము ఈ మాంసపు నేత్రములతో ఒకటి అయితే, ఆ దర్శించినటువంటి దర్శనాన్ని హృదయంలో భద్రపరుచుకొని, ఏ రీతిగా భీష్మ పితామహులు హృదయంలో పెట్టుకుని ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ రూపాన్ని పదే 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 పదే
దర్శనం చేస్తూ సోపాధిక దర్శనము, నిరుపాధిక దర్శనం అనేటటువంటిది చేస్తూ ఉన్న కారణంగానే అంపశయ్య మీద పడి ఉన్నప్పటికీ ఆ బాధ ఏమీ తెలియకుండగా భగవద్ధ్యానంలో గడిపారండి. అలానే ఇక్కడ కూడా బాహ్య రూప దర్శనం ఏం చేస్తుందండి? అంతర్దర్శనాన్ని చేయించడానికి అది సాధనమవుతుంది. అంతేకాదమ్మా, ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం ఒకటైతే నన్ను కీర్తించడం, అది సంకీర్తన ద్వారా కావచ్చు, స్తోత్రాల ద్వారా కావచ్చు. అంతేకాదు పూజించడం, భక్తితో ప్రేమతో ఒక పుష్పం పెట్టడం, అలానే నమస్కరించడం. స్వామి, ఇంత ఇచ్చావు, ఇన్ని ఇచ్చావు, ఇక్కడ నీవే ఉన్నావు, అన్ని చోట్ల నీవే ఉన్నావు అని అంతటా ఉన్నటువంటి స్వామిని సంస్మరిస్తూ సంస్తుతిస్తూ ఇక్కడ ప్రణామాలు సమర్పించడం, నమస్కరించడం ఒకటైతే స్మరించడం, తనలో తాను స్మరించుకోవడం. అంతేకాదు నా చరిత్రలు వినడం, నేను ఏం చేశాను, అవతరించి ఏ అవతారాలు ఎత్తాను, ఎంతమందిని ఏ రీతిగా ఉద్ధరించాను, రక్షించాను, కాపాడాను అనేటటువంటివి అన్నీ స్మరించడము, నా చరిత్రలు వినడము, నన్ను స్మరించడం. దీనితో పాటుగా కర్మలలో చిక్కుకోకుండా ఉండడము అన్నారండి. అంటే ఏ కర్మ చేస్తున్నా మనం నేను చేస్తున్నా, నేను కాబట్టి ఇంత బాగా చేశాను, మరొకరు ఎవరు అయితే ఇలా చెయ్యలేరు అని మనకి తెలియకుండా లోపల ఒక అభిమానం ఏర్పడుతుందండి, ఒక కర్తృత్వం ఏర్పడుతుందండి. ఇది తగదు అంటున్నాడు స్వామి. ఎందుకని అంటే పైన చెప్పినటువంటివి నిష్కామ్యంగా కర్మ చెయ్యడం, నిష్కామ్యంగా ఆరాధించడం, భగవద్ రూపాన్ని దర్శించడం, భగవంతుడి కీర్తించడం, పూజించడం, నమస్కరించడం, స్మరించడం, చరిత్రలు వినడము, ఎప్పుడైతే ఇవి నిరంతరము జరుగుతూ ఉందో అప్పుడు చేస్తున్న కర్మల్లో కూడా నేను చేస్తున్నానని అభిమానం ఉండదండి. ఎందుకని ఇక్కడ ఉన్నది అతడే, అతడే చేస్తున్నాడు, అతడే చేయిస్తున్నాడు, అతడే చేసుకుంటున్నాడు అనేటటువంటి ఆ ఉత్తమ జ్ఞానంతో ఉండడంతో ఏమవుతుందండి? కర్మలలో చిక్కుకోడు. ఎంత చేసినా నేను చేస్తున్నాను అనేటటువంటి భావనలో ఏమవుతుందంటే కర్మలలో చిక్కుకుపోతున్నాడండి. కర్మలు వచ్చి ఇతన్ని బంధించేస్తూ ఉన్నాయండి. అంచేత అది బంధన లేకుండా ఉండాలి అంటే చేస్తున్నా కర్మలో చిక్కుకోకుండా ఉండడం. అంతేకాదు మనకన్నా గొప్ప వారిపైన ఆదర గౌరవాలు కలిగి ఉండడం, తనకన్నా తక్కువ వారిపైన దయా దాక్షిణ్యాలు కలిగి ఉండడం, ఇక తమతో సమానులైనటువంటి వారితో స్నేహ అనురాగాలు కలిగి ఉండడం. ఎంత ఉత్తమ లక్షణాలంటిది, ఎంతటి సౌశీల్యమండి. రామాయణంలో రామచంద్రుడి యొక్క ఆ గుణాలు 16 గుణాలు అడిగితే 24,000 శ్లోకాల్లో వివరించారండి వాల్మీకి భగవానుడు. నారద మహర్షి ప్రప్రథంగా నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగితే ఆయన ఏదో బ్రీఫ్ గా చెబితే ఆ విన్న దాన్ని ఈయన చాలా సవిస్తారంగా రాముడంటే, నా రాముడంటే సుగుణాభిరాముడు అని ఎన్నో గుణాలు కీర్తించారే. అలా ఇక్కడ మనకన్నా గొప్ప వారిపైన ఆదర గౌరవాలు, తనకన్నా తక్కువ వారిపైన దయా దాక్షిణ్యాలు, తనతో సమానమైనటువంటి వారి యందు స్నేహానురాగాలు కలిగి ఉండడం. అంతేకాదమ్మా, యమ నియమాదులను పాటించడం. నెమ్మదిగా యమ తీసుకుని తర్వాత నియమ, ఇలా ఒక్కొక్కటి అష్టాంగ యోగాల్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటటువంటి వీటిని కూడా పాటిస్తూ ఉండడం. ఈ రీతిగా అమ్మ ఇలాంటి సద్గుణాలను ఎన్నింటినో అలవర్చుకోవాలమ్మా అని అంటూ దానితో పాటు యోగాభ్యాసం కూడా చెయ్యాలమ్మా అన్నారు. ఇవాళ మనకి యోగా అని చాలా మంది చాలా బాగా నేర్పిస్తున్నారండి. యోగా అనేటటువంటిది పదం అదే అయినప్పటికీ, విధానాలు వేరైనప్పటికీ మొత్తానికి శరీరము స్వాధీనానికి వస్తుంది, మనస్సు స్వాధీనంలో ఉంటుంది. శరీరం స్వాధీనంలో కంటే ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు స్వాధీనము అంటే నిర్మలంగా ఉంటుంది,
శరీరము మనస్సు ఎప్పుడైతే మనకు స్వాధీనమైనవో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం ఏది మనకి ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఆనందావాప్తి అని ఈ రెండు లక్షణాలని చెబుతుందండి సర్వశాస్త్రాలు. ప్రధాన లక్ష్యం ఇది అని అంటుంది. అంటే దుఃఖము ఏ కించిత్తు కూడా ఉండకూడదు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనందావాప్తి. ఆ పొందినటువంటి ఆనందం ఎప్పుడు ఊడిపోతుందోనండి, ఏమైపోతుందో. ఆహాహా, ఆనందము శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపమే అనేది మనం గుర్తించడము, దుఃఖం కొంచెం కూడా లేకుండకపోవడం. ఇదేంటి చివరి చరమ లక్ష్యం. అటువంటి చరమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అమ్మా ఇదిగో పైన చెప్పినటువంటి ఈ సద్గుణ సాధనములను అన్నింటినీ అలవర్చుకోవాలి, యోగాభ్యాసం చెయ్యాలి అని అంటూ మరొక మాట కూడా తెలియజేస్తున్నారండి. అమ్మా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అంటే ఏమిటో కూడా తాను తెలుసుకుని ఇతరులకు తెలియచేస్తూ ఉండడం కూడా, తెలియచేస్తూ కూడా ఉండాలమ్మా అని అంటున్నారండి. అంటే ఆది ఆత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఇక్కడ మనకి దీని గురించి వివరించుకోవాలి అంటే వ్యాధి శరీరానికి వస్తుంది, ఆది మనస్సుకు ఉంటుంది. ఆది అంటే బాధ, ఆది అంటే దుఃఖం, ఆది అంటే తాపం. అంచేతని ఈ మూడింటిని తాపములు అన్నారండి. ఈ మూడు తాపములు చల్లారాలి అంటే ఈ మూడు ఏమిటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు చల్లారడానికి ఉపాయం. తలనొప్పి వచ్చింది అనుకోండి, నాకు తలనొప్పి వస్తుంది అనేది మనం గుర్తించడం ఫస్ట్ నెంబర్ 1. గుర్తించిన తర్వాత మనకి తెలిసిన డాక్టర్ని అడగడం, ఏం టాబ్లెట్ తెచ్చుకోమంటారు అని. సరే చెప్పారు, మంచి సలహా ఇచ్చారు. సరే చెప్పినప్పుడు ఆ సలహాని మనం ఏం చేయాలంటే పాటించాలి. విన్నాము, అదేదో టాబ్లెట్ చెప్పారు, మనం తెచ్చుకోలేదు, మింగలేదు, తలనొప్పి తగ్గలేదు. అరే అదేమిటది? నీకు తలనొప్పి వచ్చింది అని తెలిసినప్పుడు, నీకు తెలిసిన డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు, ఆ డాక్టర్ ఫలానా టాబ్లెట్ ని సజెస్ట్ చేసినప్పుడు దాన్ని తెచ్చుకుని మింగితేనే తలనొప్పి తగ్గుతుందే తప్ప లేకపోతే ఎలా తగ్గుతుంది? లేదా మింగకుండా ఉండాలంటే కనీసం ఒక 2-3 రోజుల్లో తప్పనిసరిగా తగ్గిపోతుంది. అదేదో లైట్ గా వచ్చింది అంటే ఇంకా తొందరగానే తగ్గుతుంది అనుకోండి. అంతవరకు మనకి ఏం కావాలి? ఓర్పు కావాలి. దాన్ని ఓర్చుకోవడం అనేటటువంటిది ఉంటే టాబ్లెట్ లేకుండా కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకని ఏదో నిమిత్తంగా తలనొప్పి వచ్చింది కాబట్టి, అజీర్ణంగా రావచ్చు, లేదా గ్యాస్ ఫార్మేషన్ వల్ల కావచ్చు. రీజన్ ఏదైనప్పటికీ వచ్చింది తగ్గడానికి మళ్ళా కొంత సమయం పడుతుంది. ఎలానో ఇక్కడ కూడా ఆది అంటే ఏమిటి మనకి తెలియాలి. ఆత్మిక ఆది ఏమిటండి? ఆది ఆత్మికము అని అంటే ఆది అంటే బాధ లేదా తాపం. ఇది ఎలా వచ్చింది? ఆత్మికం. నా వల్ల ఏ శరీరము నేను అనుకుంటున్నానో ఆ శరీరం వల్ల నాకు వచ్చింది. ఇది జీర్ణం కాలేదు, దాని వల్ల అంటే నా ఏ శరీరం వల్ల నాకు బాధ వచ్చింది. ఇది ఆది ఆత్మిక తాపం. ఇక రెండవది ఏమిటి? నేను బానే ఉన్నాను, నా శరీరం వల్ల నాకేమీ కాలేదు. మరొక భూత సంబంధంగా అంటే పాంచభౌతికమైనటువంటి ప్రాణులు, మనుషులు కావచ్చు, లేకపోతే పశుపక్షి క్రిమికీటకాదులు కావచ్చు. ఒక తేలు కుట్టవచ్చు, లేదా పాము కుట్టవచ్చు, లేదా మరొకరెవరో తిట్టవచ్చు, మరొకరెవరో మనల్ని నిందించవచ్చు, మరెవరితోటో మనకి ఒక డిస్ప్యూట్ రావచ్చు. ఆర్గ్యుమెంట్ చాలా అయ్యింది, అది చాలా ఎక్స్ట్రీమ్ అయిపోయింది, దానిలో చాలా బాధ కలుగుతుంది. ఏమిటిది? పాంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరొక ప్రాణి ద్వారా వచ్చేటటువంటి దాన్ని ఆది భౌతికము అంటారు. అంటే మరొకరి ద్వారా వచ్చింది, నా వల్ల రాలేదు కానీ మరొకరి ద్వారా వచ్చింది. ఇది ఆది భౌతికం. ఇక మూడవది ఏమిటంటే ఆది దైవికం. అనుకోకుండా, ఎవరో కావాలని ఏమీ చేయలేదు, నేను కూడా అనుకోలేదు, అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టొచ్చును, లేదా భూమి కంపించవచ్చును, లేదా బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేద్దామని అనుకుని వెళితే యాక్సిడెంట్ కావచ్చు. అనుకోకుండా దైవికంగా జరిగేటటువంటి దాన్ని ఆది దైవికము అని అంటారు.
జత దైవికంగానూ తాపం కలుగుతుంది, మరొకరి పరంగానూ తాపం కలుగుతుంది, నా శరీర ఇంద్రియాల పరంగానూ నాకు తాపం కలుగుతుంది. అయితే నాకు ఈ మూడింటి పరంగా వస్తుంది అంటే నేనెవరు? నేను శరీరము కాదు, శరీర పరంగా వస్తుంది. ఇది ఆది ఆత్మికం. నా కుటుంబంలో ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళకన్నా నేను వేరుగా ఉన్నాను. వాళ్ళ నిమిత్తంగా వస్తుంది, వాళ్ళకన్నా నేను వేరుగా ఉన్నాను. ఇక అప్రయత్నంగా అనుకోకుండా దైవికంగా వస్తుంది. ఆ దైవికంగా వచ్చేదానికన్నా నేను వేరుగా ఉన్నాను. ఎవరు ఆ వేరైనటువంటి నేను అని అన్నప్పుడు ఈ మూడు తాపముల గురించి తాను తెలుసుకుంటాడు. తెలుసుకున్నటువంటి తను ఏం చెయ్యాలండి? ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ ఉండడం వల్ల ఏమిటండి అని అంటే తనకి ఇంకా దృఢపడుతుందండి. తనకు తెలిసింది ఇతరులకు చెప్పడం ద్వారా ఏమవుతుంది? తెలిసిన జ్ఞానము దృఢమవుతుంది. అందుచేతనే వినేవారికి శ్రవణము అయితే చెప్పేవారికి మననం అవుతుంది. మరి ఇద్దరికీ ఏమిటండి అంటే విన్నదాన్ని స్మరించడము, స్మరించిన దాన్ని అనుభూతిలో ఉందా లేదా అనేటటువంటి దాన్ని గమనించుకోవడమే నిధిధ్యాసనము అంటారు అని చెబుతూ, అమ్మా మరియును హరిగుణ మంగళ కీర్తన పరుడైతగనార్జవమున భగవత్పరులం గరమనురక్తి భజించుట నిరహంకారమునంట నిశ్చలుడవుటన్. అమ్మ అంతేకాదు ఆ విష్ణు భగవానుడి యొక్క కళ్యాణ గుణాలను కీర్తించేటటువంటి వాడై చిత్తశుద్ధితో అనురక్తితో భగవద్భక్తుల్ని సేవిస్తూ ఉండడం. ఎందుకంటే భగవద్భక్తుల్ని సేవిస్తూ ఉండడం సహవాసం అండి. వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే మనకి ఏదో ఎంత భక్తి ఉంటే అది ఇంకా దృఢపడుతుంది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయయును తాపసమందారా నాకు దయసేయగదే అని కదండి ప్రార్థించారు. అంచేత ఇక్కడ కూడా అమ్మా ఆ విష్ణు భగవానుడి యొక్క అనంత కళ్యాణ గుణములను కీర్తిస్తూ ఉంటే ఏమవుతుంది? చిత్తం శుద్ధమైపోతుందమ్మా. ఏముందండి, మనం వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి అలా నిలబడ్డాం అనుకోండి, శుభ్రంగా ప్రక్షాళన చేస్తుంది. షవరే ఎంత చేస్తూ ఉంటే ఎక్కడికన్నా వాటర్ ఫాల్ ఉందనుకోండి, ఉదాహరణను పుష్పగిరిలోను విన్నాము, అక్కడ సహజంగా వాటర్ ఫాల్ ఉందటండి, ఆ సెలయేరు. అక్కడికి వెళ్ళి ఉంటే ఆ పడిన నీటి గట శరీరంలో ఏ రోగం ఉన్నా పోతుందటండి. అంత ఔషధాత్మకంగా ఉంటుందన్నమాట ఆ వచ్చేటటువంటి ఆ జలం. అటువంటి కారణంగా ఇక్కడ భగవంతుని యొక్క కీర్తన అనేటటువంటి ఆ సెలయేరు ద్వారా ఏమవుతుందండి? చిత్తం శుద్ధమైపోతుంది. అంతేకాదు అనురక్తితో, ఓ ఎంత మమకారం అండి! ఏమిటి మమకారము? భగవద్భక్తులతో కలిసి ఉండడం. ఎంత రాగం అండి! ఎవరితో రాగము? భక్తులతో రాగము. అంచేత భక్తులతో రాగము, భక్తులతో అనురాగము, భగవద్భక్తులతో సేవ చేయడము అనేటటువంటిది ఉన్నప్పుడు ఏమవుతుంది? అనురక్తితో భగవద్భక్తుల్ని సేవిస్తూ ఉంటే అహంకారం కాస్త తగ్గుతుంది, లేకుండా పోతుంది. అహంకారం ఎప్పుడైతే లేకుండా పోయిందో నిశ్చల హృదయం, నిర్మల హృదయం కలుగుతుంది. అలా నిర్మలమైనటువంటి హృదయంతో జీవనం సాగించాలమ్మా అని తెలియచేస్తూ ఉన్నారండి. అందుకేగా స్వామి పదే పదే చెబుతూ ఉండేవారు, సేవ చెయ్యాలి, సంకీర్తన చెయ్యాలి. సంకీర్తన చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది. సేవ చేస్తుంటే ఏం కలుగుతుందండి? అహంకారం చస్తుంది. నేను చెయ్యడం ఏమిటి, నా ఇంట్లోనే నాకు 10 మంది చేస్తున్నారు అని అనుకుంటే సేవ ఎలా చేయగలడు? చెయ్యలేడు. అంచేత నేను నా ఇంట్లో గొప్ప కావచ్చు, కానీ నా స్వామి సన్నిధిలో నేను సేవకుణ్ణి లేదా సేవకురాలిని అనేటటువంటి ఆ నిరహంకార భావంలో అహంకారం ఏమవుతుందండి? సడలిపోతుందండి. అహంకారం లేకుండా పోతుంది. ఎప్పుడైతే అహంకారం లేకుండా పోయిందో ఆ హృదయం ఏమవుతుంది? నిర్మలం అవుతుంది.
ఒక సరస్సు ఉందనుకోండి, గాలి వీచలేదు, ఎవ్వరూ ఇసుక రేణువులు కూడా చల్లలేదు, అలానే మనం నిర్మలంగా కూర్చుని చూస్తూ ఉన్నామనుకోండి, సరస్సు నిర్మలంగా ఉంటుంది. మనమే అటు ఇటు కదులుతూ కాస్త అక్కడ ఉన్నటువంటి రాళ్ళు వేసో లేకపోతే ఇసుక వేసో లేకపోతే మనం ఊపిరి కాస్త దగ్గరికి వెళ్ళి గాలి విడిచిపెడితేనో కదులుతూ ఉంటుందండి. అలానే అహంకారం అనేటటువంటి గాలి కదులుతూ ఉన్నంతసేపు, వీస్తూ ఉన్నంతసేపు హృదయము నిర్మలంగా ఉండలేదు. అహంకారం ఎప్పుడైతే నిర్మూలనమయ్యిందో హృదయము నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. ఆ నిశ్చల నిర్మల హృదయంతో జీవిస్తూ ఉంటారమ్మా అని ఇంకా వివరిస్తూ ఉన్నారండి. అమ్మా, ఇవి మొదలుగాగలుగు భగవదుద్దేశ స్వధర్మ కలితుండై వీని వలన పరిశుద్ధ గతింద విలిన మది గలుగు పుణ్యతముడెయ్యడలన్. అంతే కదమ్మా, ఈ రకమైనటువంటి సద్గుణాలతో భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి ఈ రకపు ధర్మాలతో కూడినటువంటి పవిత్రమైన మార్గంలో ఆసక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ పుణ్యాత్ముడు చూడండి, అతడు పుణ్యాత్ముడు. పైన చెప్పినటువంటి అన్ని సద్గుణాలతో భగవంతుణ్ణే ఉద్దేశించి భగవంతుని కోసమే జీవిస్తూ భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలతో కూడి ఉన్నటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి మార్గంలో ఆసక్తమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు. అలా ఆసక్తమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఎవరండి? పుణ్యాత్ముడు. అటువంటి ఆ పుణ్యాత్ముడు ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటాడు అంటే గురుతరానేక కళ్యాణ గుణ విశిష్టుడనగ నొప్పిన నను పొందు అండగొనగ పవన వశమున పువ్వుల పరిమళంబు ఘ్రాణమున నావరించిన కరణి మెరసి. ఎక్కడికక్కడ ఉదాహరణ ఎంత చక్కగా తెలియచేస్తున్నారో చూడండి. అమ్మ చెప్పనే ఆ పుణ్యాత్ముడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి నన్ను పొందుతాడమ్మా. ఎలా పొందుతాడు అంటావేమో, ఒక గాలి వీస్తే ఆ పుష్పాలు, మల్లె పూలు కావచ్చు, లిల్లీ పూలు కావచ్చు, గులాబీ పువ్వులు కావచ్చు, ఆ పువ్వులలో ఉన్నటువంటి సౌగంధము గాలి వీచినప్పుడు ఏం చేస్తుందండి? గాలి మన వైపుకు వీచింది, మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, ముగ్గు దాకా తెచ్చి పెడుతుందండి ఆ సౌగంధం. అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది అని ఎలా మనం ఫీల్ అవుతూ ఉంటామో అలానే అమ్మా గాలి ద్వారా పువ్వుల యొక్క సౌగంధము ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించినట్లుగానే ఇతరములైనటువంటి ఎటువంటి అండదండలు లేకుండానే అనాయాసంగా ఆ సాధకుడు, ఆ జీవుడు నన్ను చేరుకుంటాడమ్మా అన్నారు. అంటే పుష్పంలో ఉన్నటువంటి సౌగంధము మనం వెళ్ళి పువ్వు దాకా వెళ్ళక్కర్లేదండి, అక్కడ మన ప్రయత్నం లేదు. మరి పువ్వు మన దగ్గరకు వచ్చిందా? ఎవరైనా పట్టుకొచ్చారా? అది లేదండి. పువ్వు రాలేదు, మనము వెళ్ళలేదు. పువ్వు దగ్గరే ఉంది, మనం మన దగ్గరే ఉన్నాం. మరి ఎలా వచ్చిందండి ఇది అని అంటే గాలి వీచడంతో ఆ పుష్ప సౌగంధము నా వరకు, నా నాసిక వరకు వచ్చి ఎలా చేరుతుందో అలా ఆ పుణ్యాత్ముడైనటువంటి సాధకుడు అతడికి ఉన్నటువంటి భక్తి అనేటటువంటి ఆ వాయువు ద్వారా అతడు ఏ శ్రమ లేకుండగా అనాయాసంగా అన్నారండి. ఎవరి ఆసనాలు అక్కర్లేదు, ఎవరి సహాయము అవసరం లేదు, ఎవరి అండదండము అవసరం లేదు. ఆ రీతిగా అతడు నన్ను అనాయాసంగా గాలి వీచినప్పుడు మనకి ఘ్రాణించినటువంటి ఆ సౌగంధము ఎలా మన నాసికను చేరుతుందో అలా అతడు నన్ను చేరుకుంటాడమ్మా అని తెలియచేస్తూ ఉన్నారండి. ఇంకా వివరిస్తూ ఉన్నారు. భక్తి యోగము అని అంటే ఎంత వివరణ చెబుతున్నారో చూడండి. ఆ వివరణ మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమేశ్వరాయ చంద్రశేఖరాయ శివాయ పరమేశ్వరాయ
भावाय मूढसम्भवाय शिवताण्डवाय भावाय मूढसम्भवाय शिवताण्डवाय शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः। शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः। भावाय मूढसम्भवाय शिवताण्डवाय भावाय मूढसम्भवाय शिवताण्डवाय शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः। शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः। भावाय मूढसम्भवाय शिवताण्डवाय नमः। भावाय मूढसम्भवाय शिवताण्डवाय शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः। शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः। भावाय मूढसम्भवाय शिवताण्डवाय नमः। भावाय मूढसम्भवाय शिवताण्डवाय नमः। शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो। मंगलम यादवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम। लोकाः समस्ताः सुखिनो भवन्तु, सर्वे जनाः सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि सन्तु। हरिः ओम तत्सत्। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय राधे।